ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థి మిర్జా రియాజ్ హాజరయ్యారు. జాఫ్రీ కూడా హాజరయ్యారు. రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంపై సమావేశంలో ఎమ్మెల్యేలకు నిపుణులతో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు లోక్సభ ఎన్నికలపైన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. అటు మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని టీఆర్ఎస్ వ్యూహంలో ఉంది. 5 పొజిషన్స్ 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 6 పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. దీంతో కాంగ్రెస్ నుంచి వచ్చేటటువంటి ఓట్లు కీలకం కాబోతూ ఉన్నాయి. అలాగే టీఆర్ఎస్ ఓట్లు కూడా ఏ విధమైనటువంటి పొరపాటు జరగకుండా ఉండేందుకు మాక్ పోలింగ్ కూడా జరగబోతున్నారు. దానికి ముందుగా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతోంది. ప్రస్తుతం సమావేశానికి సంబంధించినటువంటి వివరాలను మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చక్రి, కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా 2 అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొదటగా రేపు ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాక్ పోలింగ్ ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి అన్న అంశానికి సంబంధించి అవగాహన కార్యక్రమం ఉంటుంది. తర్వాత మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తారు. ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంఐఎం, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా గ్రూపులుగా విభజించినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒక్కొక్క అభ్యర్థికి ఏ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఓటు వేయాలన్న అంశానికి సంబంధించి ఇప్పుడు జరగబోయే ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా వారందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు. ఎమ్మెల్యేసీ అభ్యర్థిని ఎవరికైతే కేటాయిస్తారో వారు రేపు జరగబోయే పోలింగ్లో వారు ఓటు హక్కు కూడా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు వీలుగా ఇవాళ కొంతమంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వారికి కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మాక్ పోలింగ్ కూడా ఉంటుంది. రేపు మరోసారి ఉదయం కూడా ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ భవన్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత నేరుగా వారంతా ఇక్కడ నుంచి బస్సుల్లో అసెంబ్లీ చేరుకుంటారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మాక్ పోలింగ్ నిర్వహించడం ద్వారా ఎమ్మెల్యేలంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు వీలుగా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే 5 స్థానాలు ఉన్నాయి. 6 అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మిత్రపక్షం ఎంఐఎంతో పాటు 4 అభ్యర్థులను గెలిపించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా 5 అభ్యర్థులు గెలిచేందుకు వీలుగా వ్యూహాన్ని రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం జరుగుతుంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం టీఆర్ఎస్ పార్టీ వర్గాలు పూర్తిస్థాయి ధీమాతో ఉన్నాయి. ఖచ్చితంగా తమ 5 అంటే మిత్రపక్షంతో కలిపి 4 ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుస్తారన్న ధీమాను కూడా వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన బలం తమకుంది, ఎమ్మెల్యేల బలం ఉందని కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే 5 టీఆర్ఎస్ పార్టీలోకి వస్తామని ఇప్పటికే ప్రకటించారు, వారి విషయంలో ఇంకా టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకోలేదు. అంటే వారు ఓటు వినియోగించుకొని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు వేయాలా, లేదంటే ఓటింగ్కు దూరంగా ఉండాలన్న అంశానికి సంబంధించి సాయంత్రానికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా 5 అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారన్న ధీమాను టీఆర్ఎస్ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. నిన్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ సమావేశంలో ఎమ్మెల్యేల కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. 16 ఎంపీ స్థానాలు ఏ విధంగా గెలుచుకోవాలన్న అంశానికి సంబంధించి ఎమ్మెల్యేలందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు. ఈ నెల 19 నుంచి నిజామాబాద్లో ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే అవకాశం. మొత్తం మీద ఎక్కువగా అంటే రేపు జరగబోయే పోలింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలందరూ కూడా అవగాహన కల్పించబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం మాక్ పోలింగ్ ఉంటుంది. రేపు ఉదయం కూడా మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత వారంతా కూడా అసెంబ్లీకి వెళ్లి పోలింగ్ లో పాల్గొంటారు. మొత్తం మీద 4 పాటు టీఆర్ఎస్ 4 అభ్యర్థులు. మాక్ పోలింగ్ అంటే ఇప్పుడు సాధారణంగా రహస్య పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ఏంటి మాక్ పోలింగ్ అంటే ఏం నేర్పిస్తారు? ఇప్పుడు ఎమ్మెల్యేలు కొత్తగా నేర్చుకోవాల్సిందే ఉంటుంది. అంటే 5 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మిత్రపక్షం ఎంఐఎం అభ్యర్థి కూడా కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ చేరుకున్నాడు. అయితే ఉన్న ఎమ్మెల్యేల్లో ఏ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఎవరు ఓటు వేయాలన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 20 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేస్తే గెలుపు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపు సాధ్యమన్న విశ్లేషణ టీఆర్ఎస్ పార్టీ వర్గాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థికి ఎవరు ఎమ్మెల్యేలు అంటే ఏ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఓటు వేయాలి, మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి, ద్వితీయ ప్రాధాన్యత ఓటు వేయాలన్న అంశానికి సంబంధించి ఇప్పుడు జరగబోయే మాక్ పోలింగ్లో వారికి అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా రేపు ఉదయం కూడా
ఆ ఎమ్మెల్యేలు అదేవిధంగా చేస్తారు. మొత్తం ఫలితాలను ఒకసారి ఇక్కడే విశ్లేషించుకుంటారు. అంటే చెప్పిన ప్రకారం ఎమ్మెల్యేలంతా ఆయా అభ్యర్థులకు కేటాయించిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేశారా, ఏమైనా పొరపాటు చేశారన్న అంశానికి సంబంధించి అవగాహన పూర్తిస్థాయిలో జరిగిందా లేదా క్లారిటీ తీసుకున్న తర్వాత రేపు ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ చేసిన తర్వాత మాక్ పోలింగ్ చేసిన తర్వాత మరోసారి క్లారిటీ వచ్చిన తర్వాత నేరుగా అసెంబ్లీకి వెళ్ళి అక్కడ పోలింగ్లో పాల్గొంటారు. చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాఘవేంద్ర. మొత్తానికి మాక్ పోలింగ్ జరగబోతుంది కాసేపట్లో. ప్రస్తుతానికి టీఆర్ఎస్ ఎల్పీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం తెలంగాణ భవన్లో జరుగుతుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ని మనం చూసాం.